ఇంతే ఈ శరీరము గతి ఇంతే అన్నమాట. దానికోసము నేను, నా వాళ్ళు, నా పిల్లలుని రెయింబోవులు ఉసిపోకోకుండా శ్రమలు పడి నాకు అగసాట్లు పడి సంపాదించి సస్తాము. కానీ వాటిలో ఉన్నటువంటి శ్రద్ధ కొంచెమైనా ఒక్క భాగమైనా దేవుని మీద పెట్టి దేవునికి ఖర్చు పెడతాము, ధర్మకార్యానికి మన డబ్బులు ఖర్చు పెడతాము అనే జ్ఞానము లేకుండా పోయి ఏమిటికి నువ్వు ఎంత రెయింబో రెక్కలు ముక్కలు చేసి సంపాదించి నువ్వు తినే అన్నమే నీ శరీరానికి పడుతుంది. అంతకు మించి ఏమన్నా వస్తుందా? ఈ కపవాత పిత్తాలు గతులు తప్పితే ఆ పొద్దు శరీరం పోతే నేలకేసి శవాన్ని కొట్టారు కానీ ఎవడే కానీ పలకరించరు. ఎప్పుడు ఇంగపా అంటారు. ఆ మాత్రానికే ఇంతకాలము నా భార్య, నా పిల్లలు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ కోసం సంపాదించినామా? ఇది ఎంత ఆలోచన బాగా చూడండి. కాబట్టి ఇది తెలుసుకొని ప్రతివారు కూడా ఆలోచించాలి. నరుడా నా మాట నమ్మరా, సద్గురుని బోధ మనసులో నా మననం చేయరా. నరుడా నా మాట నమ్మరా, సద్గురుని బోధ మనసులో నా మననం చేయరా. సూర్యచంద్రులు వెలిగే వరకు, మింటను చుక్కలు మొలిచే వరకు, మనిషి చేసిన మంచి ఒక్కటి చెరిపివేసిన చెరగబోదురా. నరుడా నా మాట నమ్మరా, సద్గురుని బోధ మనసులో నా మననం చేయరా.